లేదమ్మా అన్నా, ఇగో ఇప్పుడే మీతో నేను మాట్లాడుతున్నాను కదా, మీ మీడియా ఛానల్ వాళ్ళు దీన్ని మరీ ముఖ్యంగా పెట్టాను అన్న, దయచేసి చెప్తున్నా, మీకు చేతులు దండం పెడుతున్నా. ఆర్టీవీ వాళ్ళు అంటే నేను పాషం యాదగిరి గారికి ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఆయనేమో 5 పెళ్లిళ్ళు అన్నాడు, ప్రజాస్వామ్య పద్ధతిగా రాజ్యాంగబద్ధంగా చేసుకున్నా అంటే ఆర్టీవీ వాళ్ళు చూడండి. మీ జర్నలిస్టులకు నేను ఏమైనా అన్నానా అన్న? ఒక్క మాట అయినా అన్నానా? మీరు దయచేసి పెట్టాలి, యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలకు మీరు పెట్టాలి. ఇదో పవన్ కళ్యాణ్ మొదలుగా బరాబర్ 3 పెళ్లిళ్ళు చేసుకుంటాడు, తెలంగాణ జర్నలిస్టులను ముండా మోపి కొడుకులు అన్న సంపద నాయకటి. ఇది ఎక్కడి జర్నలిజం అన్న? ఒక్క నిమిషం పేరు పాషం యాదగిరి అయితే నేనేమన్నా, ఒక్క నిమిషం, ఈ టైటిల్ పెడతారా? జర్నలిస్టులు అందరిని అడిగినమా? జర్నలిస్ట్ అందరిని అన్నమా? తప్పు తమ్ముడు, తప్పు. మీ అందరికీ బాగా తెలుసు. మీరు, నేను మళ్ళీ చెప్తున్నా, మీతో నేను చాలా పని చేసినోడిని. ఇది అంటే మీరు మీతో పాటు మాట్లాడినట్టు కూడా చాలా గౌరవంగా మాట్లాడిన పద్ధతి అయిపోయింది. మీరు ముగిద్దామన్నారు, ఆయన రెచ్చగొడుతున్నాడు కాదా? మీరు చెప్పండి. మనం ఒక నిమిషం సమాధానం, ఒక్క నిమిషం వద్దు. నేను వస్తున్నాను. మీరు చెప్పండి ఆన్సర్. మీరు ఆన్సర్ చెప్పండి అన్న. ఆన్సర్ చెప్పండి. నలుగురు మాట్లాడే తీరు ఆయన మాట్లాడే తేడా దయచేసి ప్లీజ్ కూర్చోండి బైసాబ్. హలో, కూర్చోండి సంపద. మీరు కావాలని గురువుకి వచ్చేదా? అట్లా కాదు. ప్లీజ్ దయచేసి కూర్చోండి. మీడియా మిత్రులు దయచేసి కూర్చోండి ప్లీజ్. ఐ విల్ టాక్ టు వన్స్. మీరు ఒక్కసారి మాట్లాడతాను ప్లీజ్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. సమాధానం చెప్తా ఉన్నారా లేదా? మీరు సమాధానం చెప్తా ఉన్నారా లేదా? అన్నిటి సమాధానం చెప్తా ఉన్నారా?
అందరు ఇంకెవరు అందరు వాళ్ళు వస్తారు అన్నికే రా కదా రైట్ అన్న. మీరు ఇంత పెద్ద ప్రెస్ క్లబ్ లో ఇంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టిండ్రు. మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఇదే పెద్దది కావచ్చు. తెలంగాణని అవమానించినటువంటి అమిత్ షా పైన ఒకరోజు మాట్లాడలేదు. అంతేకాకుండా తెలంగాణ ఆంధ్రాని విభజిస్తూ పాకిస్తాన్ ఇండియా లాగా మాట్లాడినటువంటి ఒక ఎంపీ. సో ఈ విషయంలో ఎందుకు మీరు వ్యతిరేకించలేకపోయినా, మీరు ఎందుకు మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కానీ మిగతా సంబంధించిన మీ జననాయకులు తెలంగాణ ఒక్కొక్క క్వశ్చన్ రాని అన్న, ఒక్క క్వశ్చన్ అన్న. మీరు అడిగింది పవన్ కళ్యాణ్ గారికి గద్దర్ అంటే అభిమానం అని ఎన్నోసార్లు ఆయన చెప్పారు. ఒక్క క్వశ్చన్ ఫస్ట్, గద్దర్ అన్నని అమిత్ షా అవమానించినప్పుడు, అమిత్ షా మాట్లాడినప్పుడు ఎందుకు మీ జననాయకులు ఎందుకు ఖండించలేదు? మీరు తెలంగాణ బిడ్డలు. నేను ఏమంటున్నా అంటే అన్న, యాజ్ ఏ తెలంగాణ బిడ్డగా, ఉద్యమాలు చేసుకున్న బిడ్డగా, మీరందరూ మనమందరమే కలిసి ఎన్నో విషయాలపైన మనం బయటికి తీసుకొచ్చిన వాళ్ళం. అది మీ అందరికి తెలుసు. ప్రత్యేకంగా నేను ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న మంగ్లీ కేసులో కూడా మనం అందరం పోయి చేసిన వాళ్ళం. మొన్నటికి మొన్న మీరు అడిగిన దానికి ఏదైతే ఉందన్న, నేను ముఖ్యంగా నేనేం చెప్పినానా, మీరు అడిగిన క్వశ్చన్కు నేను చెప్పే ముందు, ఇంతకుముందు యాదగిరి ఒక్కొక్క నిమిషం, యాదగిరి అన్న విషయంలో కూడా నేనేమన్నా, యాదగిరి అన్న, నేను యాదగిరి అన్న మీరంటే నాకు గౌరవం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మాటలు కూడా నేను వినలేదు. మీరంటే నాకు ఇష్టము. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా చే నెంబర్ దగ్గరకు వచ్చి మాట్లాడితే, చే నెంబర్ దగ్గర కూడా వచ్చి మాట్లాడితే మీ మాటలు విన్న అంత గొప్ప వ్యక్తులు. కానీ మీరు ఇట్లా మాట్లాడడం పద్ధతిగా లేదు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం పైన కానీ, తెలంగాణ వ్యక్తులను కానీ, తెలంగాణ ఉద్యమకారులను కానీ ఎప్పుడూ కించపరచలేదు అతను. నేను ఆ విషయం పైన మాట్లాడిన పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏం మాట్లాడిందంటే, ఇంకోటి మూడు పెళ్ళిళ్ళు అనుకుంటా మన పాశం యాదగిరి అని ఒక మాట మాట్లాడిండు. ఏం మాట మాట్లాడిండు? 5 పెళ్ళిళ్ళు చేసుకున్నోడు కూడా మాట్లాడిండు అంటే తప్పు కదన్న. ఇది వ్యక్తిత్వ హననం కాదా? అంటే ప్రజాస్వామ్యంలో మాట్లాడే అర్హత రాజ్యాంగం నీకు ఒక్కరికే కల్పించిందా? వ్యక్తిగతంగా అయితే నువ్వు మాట్లాడ హననం చేయొద్దు కదన్నా. ఆర్టికల్ నీకు 91A ఏం చెప్పిందన్న? నువ్వు ఏంది మాట్లాడే స్వేచ్ఛ అన్న. మరి 92 ఏం చెప్తుంది? ఇది పద్ధతి కాదు కదా. నేను అందుకనే అని చెప్పేసి, నేను ఎవరెవరు, పృథ్వీ కావచ్చు, ఎవరైతే ఉన్నాడో పృథ్వీ కావచ్చు, దాని తర్వాత పాశం యాదగిరి కావచ్చు, లేకపోతే బక్కా జడ్చన్ కావచ్చు, లేకపోతే ఇంకో తులసి చందు గారు కావచ్చు, ఆడబిడ్డ కాబట్టి నేను గారేని అంటున్నా. కానీ ఎప్పుడైనా మిమ్మల్ని కానీ మీడియాని కానీ నేను ఎప్పుడైనా ఒక నెగిటివ్ మాట్లాడినా? నేను మాట్లాడింది ఇప్పుడన్నా నువ్వు నన్ను దిక్తావు. మనము మనం ఎన్నో ఉస్మానియాలో ఎన్నో ప్రోగ్రామ్ చేసినాం. 0.001 కూడా మిమ్మల్ని మంచిగా చూసుకున్నా కానీ ఎప్పుడైనా ఒక వ్యతిరేకంగా మాట్లాడినా? ఇప్పుడు నువ్వు నన్ను అరే సంపదగా అంటే నేను నిన్ను అన్న ఎందుకన్నా ఇట్లా అంటావా, అరే ఎందుకన్నావురా అంటానా అన్న? నేను కూడా మనిషినే కదా అన్న. రాజ్యాంగంలో నాకు కూడా కల్పించింది కన్నా వాక్ స్వాతంత్రం అని చెప్పుకొని నువ్వు నన్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని నేను అంటున్నా అన్న. పాయింట్ నెంబర్ 1 గిది అన్న. మీరు ఇంకా ఆయన పైన మీరు అరే ముసలోడు అని చెప్పేసి కూడా మీరు తిట్టినటువంటి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక సీనియర్ జర్నలిస్ట్, తొలి దశ ఉద్యమంలో ఉన్నాడు, మలి దశ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని అరే ముసలి అంటే మేమేం చేసినామన్నా? అంటే అన్న నేను జైలుకు పోయినా అన్న, 100 కేసులు వేసుకున్నా కదా అన్న. నేను ఏ రాజకీయ పార్టీ ఎవరి కండవా కప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి పేద బిడ్డలకు మంచి చేస్తాడని అన్నమ్మ, ఆదిలాబాద్ తండాలల్లా లంబాడి బిడ్డలకు నీళ్ళు ఇచ్చినోడన్న. మాకు ఏ రాజకీయ పార్టీ ఇప్పటి వరకు అధ్యక్షుని చేయలే అన్న. మాకు ఏ రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఆఖరికి వస్తే సిపిఎం కూడా చేయలేన్న. నన్ను రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు, ప్రజలకు మంచి చేస్తా అన్నాడు. అనేక విధమైన ఇవాళ అక్కడ పోతే గిరిజన ప్రాంతాలపైన అనేక మంచి పనులు చేస్తున్నాడు. తెలంగాణ ప్రాంతంలో కూడా చైత్ర విషయంలో కావచ్చు, లక్ష్మీబాయి విషయంలో కావచ్చు, లేకపోతే ఖమ్మం విషయంలో కావచ్చు, అనేక మందికి మంచి చేసిన వ్యక్తికి ఒక డిప్యూటీ సీఎం వ్యక్తిత్వ హననం చేస్తే ఇది ఎంతవరకు న్యాయం అన్న?
ఇది పద్ధత. నేను ఇప్పుడు యాదగిరి అన్న ఒక్క నిమిషం, యాదగిరి గారు వయసులో పెద్దవారు నీ సహనాన్ని కోల్పోయి ఏందిరా అరే చెక్కగాళ్ళు అంటారా అన్న? ఈ విధమైన మాటలు మాట్లాడచ్చా? ఖండించడానికి పెట్టినటువంటి మీటింగ్ లో సైతం కూడా మీరే ఇలా వల్గర్ లాంగ్వేజ్ కూడా మీరు ఉపయోగించారు. అంటే అన్న నేను ఏమంటున్నా, నువ్వు కొడితే నేను బాజాబ్తా చెప్తున్నా, మీ ఛానల్ అందరికీ చెప్తున్నా, నేను మంచిగా చెప్తున్నా, నువ్వు వచ్చి నన్ను కొడితే నా ఈపు నేను చూపియను, నాకు అవసరం లేదు. నేను కూడా మనిషినే, నేను కూడా తెలంగాణ బిడ్డనే, నేను కూడా ఉప్పు కారం తిన్న వ్యక్తినే. అర్థమైందా? నువ్వు కొడితే ఒక్క నిమిషం ప్లీజ్, నువ్వు కొడితే నేను పడను. నేనేమంటున్నా, ఇంతటితోని గౌరవ ప్రధానంగా ఎవరైతే ఉన్నారో, ఒక్క నిమిషం, నేను ఎప్పుడైనా మన జర్నలిస్టులను కానీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ క్యాంపస్ల వాళ్ళని కూడా కాదనకుండా మిమ్మల్ని నేను ఎందుకు దగ్గర చేసుకున్నా? నా బిడ్డలు, నా తోటి ఉద్యమంలో ఉన్నవాళ్ళు, మీరు ప్రజలకు గొంతుకలై ఉన్నోళ్ళు, అమ్మా ప్లీజ్, మీరు ప్రజలకు గొంతుకై ఉన్నోళ్ళు, మిమ్మల్ని నేను ఎప్పుడైనా మెయిన్ స్ట్రీమ్ను కూడా పక్కన పెట్టి శాటిలైట్ ఛానల్ కూడా పక్కన పెట్టి మీతో ఎందుకు నడుస్తానా? ఎందుకంటే జనాలలో మీరు తీసుకుపోతారు. నేను ఏమంటున్నా అంటే హుందాతనంగా మాట్లాడుకుందాం, గౌరవ ప్రధానంగా మాట్లాడుకుందాం. ఇక్కడితో ఇది వద్దు, మీరు మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం అని నేను గింతే చెప్పినా. చెప్పండి అన్న, మీరు జర్నలిజంలో ఉన్నారు, నేను మళ్ళీ చెప్తానా, కావాలంటే ఆ వీడియోని మీరు మళ్ళీ చెక్ చేసుకోండి. ఏమన్నారంటే కొంతమంది నాయకుల అన్నాడు. ఇప్పుడు కేటీఆర్ గారు అనేక సందర్భాలలో ఆంధ్ర ప్రాంతం ఆ కొబ్బరి చెట్లు చూడండి అవి ఎంత పచ్చగా ఉంటాయి అన్నాడు తప్పిస్తే కానీ కొంతమంది నాయకులు అన్నారు కానీ తెలంగాణ ప్రజలను కానీ తెలంగాణ నాయకులను కానీ తెలంగాణ ఉద్యమకారులను కానీ తెలంగాణ ఉద్యమకారులను ఎప్పటికీ కించపరచలే అన్న. ప్రతి సందర్భంలో జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ అన్న ఒకే ఒక వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అన్న. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని కించపరచలేదు, కించపరచడు. తెలంగాణ ప్రాంతం యాస భాష అన్న కానీ ఇగో తన సినిమాలలో కూడా తెలంగాణ పాటలు పెట్టుకున్నది. ఒక యాదవ బిడ్డలు కావచ్చు లేకపోతే గౌడ బిడ్డలు సామాజిక వర్గానికి చెందిన పాటలను కూడా తను పెట్టుకున్నాడు. ఎందుకంటే మన తెలంగాణ భాష అటువంటిదన్న, మనం ప్రేమిస్తాం. మనం దారిన పోయేటను కూడా అన్న అక్క అనుకొని మన హక్కును చేర్చుకునే ప్రయత్నం మనం చేస్తాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తను ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదు అని చెప్పేసి ఆంధ్రాలో ఒక మీటింగ్ లో మాట్లాడారు అన్న. తెలంగాణ అనే పదమే లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటారు. ఎందుకు మౌనంగా ఉన్నారు? తెలంగాణ అది నేను చూడలేదన్న. ఎందుకు చూస్తాను ఒక మాట, నేను ఏమంటున్నా అన్న, నేను అది చూడలేదు. నేను దానిపైన ఒక్క నిమిషం దాన్ని నేను చూడలేదు. ఎవరు వ్యక్తి మాట్లాడిండ్రో ఫస్ట్ ఆడు ఎవరు మాట్లాడిండ్రో ఏం మాట్లాడిండ్రో అదొకసారి నేను క్లారిఫై చేసుకొని మళ్ళీ మనం ఉస్మానియాలో ఒక ప్రెస్ మీట్ పెడతాం. చలో అన్న, థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రాంతం గురించి తెలంగాణ వ్యక్తుల గురించి మేము ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాం. తెలంగాణ జనసేన పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదు, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. తెలంగాణ బిడ్డలందరూ కూడా కష్టపడుతున్నారన్న. పైసలు తీసుకున్నారా లేదా? కిందికను అన్న ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. వీళ్ళు అడిగిన దానికి ఆగండి, నేను ఒక్క నిమిషం ఆగండి. అరే అశోక్ క్వశ్చన్లు అడగండి, చెప్తాడు. క్వశ్చన్లు అడగండి. అట్టు కదా అన్న ఆగన్నా. గొడవ ఏం కాదన్నా. అన్న మీరు కూడా ఏంటన్నా ఆంధ్ర వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారా?
ఒక క్వశ్చన్ దానికి సంబంధించి కౌంటర్ వేస్తే ఏమవుతుంది? మాట్లాడాలి, అందరు మాట్లాడతారు. కొన్ని క్వశ్చన్ అన్న అమ్మడు పోయినట్టేనా ఈ జర్నలిస్ట్ కలిసి ఈయన చెప్పిండు ఎవరో సంపత్ నాయక్ చెప్తే అడిగిన వాళ్ళను పడబెడి దొక్కుతారు, నిలబెడి దొక్కుతారు. అన్న బక్క చేస్తున్నది కాలు చుట్టాలు కాదు, ఎవరు శత్రువులు కాదు. బరాబర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాకు వచ్చిన ప్రశ్నలు మేము అడుగుతాం. ప్రజా సమస్యలు కదా, ప్రజా సమస్యలు మాట్లాడదాం మనం. మంగ్లీ గురించి మీరు మంగ్లీ కేసు అడిగింది కదా అన్న, మీరు అడిగిన వాళ్ళు ఇగో బాలాజీ, మధు, మంగ్లీ బాధితులకు సంబంధించింది ఇగో ప్రతిదీ మేము వాళ్ళకు అప్డేట్ పెట్టి ఇగో ప్రతిదీ మీరు ఇక్కడ చూడండి. మీరు అడిగిన క్వశ్చన్కు మీరు ఇప్పుడు మంగ్లీ గురించి అడుగుతున్నారు కదా, వీళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని పిలిపించి లాయర్ మధు ఎవరు మహేష్ దగ్గర కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న లాయర్ మధుతోని ఇప్పుడు మీరు ఫ్రీగా వచ్చిండ్రు, ఉద్యమకారుని నేను ఫ్రీగా వచ్చిన, లాయర్లు అయితే ఫ్రీగా రారు కదా. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు లాయర్ తోని మాట్లాడుకోండి అని చెప్పిన. అడిగిన కొంచెం మాట్లాడతా. నేను ఏమంటున్నా అంటే మంగ్లీ విషయంలో ఏదైతే ఉందో లాయర్ తోని మాట్లాడుకోమంటే ఇప్పుడు లాయర్ కు కూడా నేను ఫ్రీగా పెట్టమంటే నేను పెట్టలేను కదా. నేను ఒక్క నిమిషం ఇగో బాలాజీ, మది, మంగుళి బాధితులు ఇది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రానప్పుడు నేను 100 సార్లు మెసేజ్ పెట్టినా, అరే రండి మీరు కేసులు పెట్టండి. ఈఓడబ్ల్యూ పోలీసు వాళ్ళు దానికి ఏదైతే ఉందో సిఐడి పవన్ కళ్యాణ్ గారు దాన ధర్మాలు చాలా చేశారు. ఆ దాన ధర్మాలు చేసినప్పుడు దాదాపు ఒక లాయర్ పవన్ కళ్యాణ్ గారు దాదాపు అందరికీ దాన ధర్మాలు చేశారు. ఒక్కొక్కరు మంగ్లీ గారి పైన పోరాటం చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగా విను లాయర్లను వాళ్ళు ఎవరైతే పెట్టుకొని ఇండివిజువల్ కేసులు పెట్టుకున్నాం. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏదైతే ఉందో జనసేన పార్టీ పైన అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళపైన మేము మాట్లాడినాం. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రాంతం గురించి కానీ యాసను భాషను కానీ గౌరవించేటోళ్ళు, ఇక్కడ ఉన్న ప్రజలకు మంచి చేసేటోళ్ళు కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాం, బాజాప్తగా తెలంగాణ ప్రజానికి గొంతుగా ఉంటాం. థ్యాంక్ యూ. అన్న పారిపోతున్నావు అనే ఆంధ్ర పాలకులు పోలీసులు పైన పోరాటం చేయడానికి మేము ఎప్పటికీ సిద్ధంగా ఇండివిజువల్ కేసులు
మంచి చేసిన వాళ్ళు కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నాం బాజాప్తగా తెలంగాణ ప్రజానికి గొంతుకై ఉంటాం. ఇందాక మీటింగ్ Thank you. Thank you. ఇందాక మీటింగ్